మత్తయి సువార్త 26వ అధ్యాయము 29వ వచనమును చదువుకొని ముందుకు వెళ్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 29వ వచనం. నా తండ్రి రాజ్యములో నేను ఈ ద్రాక్షారసము త్రాగు దినము వరకు ఇకను దానిని నేను త్రాగనని నీతో చెప్పుచున్నాను అని. ప్రార్థన. శిరస్సు వంచుదాం, ముసుగు వేద్దాం, తండ్రిని వేడుకుందాం. మహాదేవుడు, మహాగణుడవు, అత్యున్నతమైన సింహాసనముపై ఆసీనుడవై ఉండి నీ పిల్లలుగా బ్రతుకుటకు మాకు ఇచ్చిన ఈ బ్రతుకును బట్టి వందనాలు తండ్రి. ఈ బ్రతుకు లేక ఎందరో దుర్బలమైన జీవితాలని అనుభవిస్తున్నారు ప్రభువ. మేమైతే నీ మహాకృపను బట్టి నీ మందిర ఆవరణములో ఆయన నీ బిడ్డలుగా కూడుకొని చక్కటి మాటలు వినుటకును మీరు మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ను బట్టి నీకు మరొకసారి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాం. మరి లేఖనాలు నీవి తండ్రి, మరి అందులో నుంచి మేమన్ని విషయాలు అయా నాయన తెలియపరుచుకుంటుండగా, మాట్లాడుకుంటుండగా మీరే మాకు జ్ఞానాన్ని ఇచ్చి, ఆలోచన విధానాన్ని ఇచ్చి మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే నీ మాటలో జీవం ఉందన్నా, నీ మాటలో సమస్త ఈవులు ఉన్నాయి ప్రభువా. ఆ మాట వింటేనే మేము బ్రతుకుతాం కాబట్టి మరి ఆ మాటలు మా అందరికీ ధారాళముగా అనుగ్రహించి, ఏ మాటల చేత అయితే మేము బలపరచబడతాం, స్థిరపరచబడతాం, అట్టి సంగతులను నీ ద్వారా మా అందరికీ తెలియపరచమని యేసుక్రీస్తులు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. మరి ప్రియులారా, చాలా జాగ్రత్తగా వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఎందుకంటే ఇది దేవుని యొక్క బడి కాబట్టి ఈ బడిలో మరి మనం అందరము కూడా విద్యార్థులమే కాబట్టి అందరము నేర్చుకోదగిన వారమే తప్ప ఎవరమో బోధకులము కాదు. అందరము నేర్చుకుంటున్నాం. ఎందుకు నేర్చుకుంటున్నాం? ఆయన చెప్పిన రీతిగా నడవడానికే నేర్చుకుంటున్నాం. అనేకులకు మాదిరిని చూపించడానికే నేర్చుకుంటున్నాం. పరిశుద్ధులుగా బ్రతకడానికే నేర్చుకుంటున్నాం. ఆయన మన కొరకు సిద్ధపరిచిన నిత్య జీవము కొరకే నేర్చుకుంటున్నాం. వీటి మీదే మన ధ్యాస ఉండాలే తప్ప ఇంకా ఏటి మీద మనకి ధ్యాస ఉన్న దేవుడి మాటలు ఎంత మాత్రము మనకి అర్థం కావు. అంటే దేవుడు మాట్లాడేటప్పుడు ఆ ప్రజలు ఏ విధంగా ఉండాలో కూడా దేవుడే చెప్పాడు. ఎలా ఉండాలి? 100 రకాల ఆలోచనలతో వచ్చేసి కూర్చుంటే ప్రయోజనం ఏమైనా ఉంటుందా? ఏమీ ఉండదు కదా. మరి ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? చాలా నిమ్మలంగా, చాలా ప్రశాంతంగా. అంటే ఇక ఆయన మాట తప్ప మరి ఏ మాట వినబడకూడదు అన్నట్టుగా ఉంటేనే ప్రతి మాట మన హృదయాలలోనికి ఏమవుతుందనంటే వెళ్ళిపోతాం. హృదయంలోనికి వెళ్ళిందేనంటే ఇక దాన్ని ఎవరము తీయలేరు. హృదయంలోనికి వెళ్ళకపోతే ఎవరైనా తీసేస్తారు. ఇంకా అందుకే దేవుడి మాట వినేటప్పుడు మనం చాలా 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 కేర్ఫుల్గా ఉండాలన్నమాట. అయితే ఇక్కడ యేసు ప్రభువు వారు ఈ విషయాన్ని చెప్పేటప్పటికి అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఎలాగుంది అనేది మనం ఆలోచన చేస్తే ఇంకా ఆయన మాట్లాడడానికి ఇంకా లేదనమాట. ఏమి లేదు మాట్లాడడానికి, అంటే విస్తారంగా మాట్లాడడానికి ఇంకా లేదన్నమాట. అయిపోయింది.
మాట్లాడి 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 ముగింపుకి వచ్చేసాడు. ఎవరు? యేసు ప్రభు వారు ఇంకా ముగింపుకి వచ్చేసాడు. అంటే ఆయనకి ఇచ్చిన కాల పరిధి ఏంటి? ఎంత? 33.5 సంవత్సరాలు. అనగా 30 ఏళ్ల బాప్తిస్మం తీసుకుని 3.5 సంవత్సరాలు ఆయన మాట్లాడిన ప్రతి మాట ఏంటి? ఆమోదయోగ్యమైనదే మాట్లాడారు. అయితే ఇంకా ఆయన చివరిగా మాట్లాడుతున్న పలుకులు అన్నమాట ఇవన్నీ కూడా. అంటే మనం వాస్తవానికి సిలువ మీద పలుకుని చివరి అంటాం. అంటే సిలువ మీదకి ఎక్కక మునుపు చివరిగా మాట్లాడుతున్న మాటలు అన్నమాట ఇవన్నీ కూడా. అందుకే ఆయన ఏ విధముగా అక్కడ ఉన్న శిష్యులతో ఈ పదజాలాలను ఆయన తెలియపరుచుకుంటున్నాడో జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే, నా తండ్రి రాజ్యములో అన్నాడు. ఎవరి రాజ్యం అంట? ఎక్కడుంది? ఎక్కడుంది? తండ్రి రాజ్యము ఎక్కడుంది? ఎక్కడుంది? భూమి మీద మరి చాలా రాజ్యాలు ఉన్నాయి కదా, ఉన్నాయి లేవా? ఎందరో వచ్చారు, ఎన్నో రాజ్యాలు స్థాపించుకున్నారు. ఆ రాజ్యాలన్నీ మరలా కొట్టుకొని పోయారు. ఏంటి? వారు స్థాపించుకున్న రాజ్యాలు. మరి దేవుడు కూడా భూమి మీద ఏది స్థాపించాడు? ఒక రాజ్యమును స్థాపించాడు. బాగా విన్నారు. దేవుడు కూడా భూమి మీద ఒక రాజ్యమును స్థాపించాడు. అదే రాజ్యము? ఎవరి రాజ్యము? ఇక్కడ చూడండి ఎంత చక్కగా తన శిష్యులతో యేసు ప్రభు చెప్తున్నారనంటే, నా తండ్రి. ఈ పదాన్ని చాలా గట్టిగా పట్టుకోవాలి. ఎవరు తండ్రి? నా తండ్రి. అంటే నాకు ఎవరున్నారు? తండ్రి ఉన్నాడు. నా తండ్రి ఏది స్థాపించాడు? రాజ్యమును స్థాపించాడు. ఇప్పుడు ఆ రాజ్యంలో ఎవరున్నాం? ఆయన ఉన్నాడు. అంటే యేసు ప్రభు వారు కూడా ఎందులో ఉన్నారు? రాజ్యములోనే ఉన్నాడు. ఆయనను వెంబడించిన వారు కూడా రాజ్యములోనే. ఇది దేవుడు స్థాపించిన రాజ్యం. ఈ రాజ్యమునకు ఏది లేదనంటే అంతము లేదు. బాగా వినాలి అమ్మ, ఏం లేదు? అంతము లేదు. ఆయన మాత్రమే పరిపాలకుడు, ఆయన మాత్రమే అధినేత ఈ రాజ్యానికి. ఎవరు? ఇందులో సెక్రటరీ లేరు. తర్వాత ఏంటి, ఇంకా మంత్రి కానీ లేకపోతే ఇంకా వగేరా 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 ఎవరు కూడా లేరు. ఈ రాజ్యమునకు ఎవరంటే ఆయన సుప్రీం. ఎవరు? తండ్రి. తండ్రి ఎవరు? సుప్రీం అన్నమాట. ఆ మాట ఎవరు చెప్తున్నారు? యేసుక్రీస్తు వారే స్వయంగా తన శిష్యులకు చెప్తున్నాడు. ఈ రాజ్యం ఎవరు అనుకుంటున్నారు? నాది కాదు, ఇది నా తండ్రి రాజ్యము అని. చూడండి ఎంత చక్కగా. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను. అదిగో మీతో కూడా అంటే ఇప్పుడు అందరూ కలిసి ఎందులో ఉన్నారు? రాజ్యములోనే ఉన్నారు. అర్థమవుతుందండి? ఇప్పుడు మనం కూడా ఎందులో ఉన్నాం? తండ్రి నియమించిన ఆ రాజ్యములోనే ఉన్నాము. మనం కూడా ఆ రాజ్యములోనే సేవిస్తున్నాం. అదే చూడండి ఎంత చక్కగా, ఎంత వివరంగా ఆయన మాట్లాడుతున్నాడు అంటే, మీతో కూడా నేను ఈ ద్రాక్షారసము కొత్తదిగా త్రాగు దినము వరకు ఇంకను దానిని త్రాగనని. ఇదే చివరిది అంటున్నాడు. అమ్మా, ఇదే మీతో పాటు నేను తీసుకుంటున్న ఈ ద్రాక్షారసము చివరి దినం. ఇంకా మరలా మీతో నాకు ఇంకా ఏ విధంగా ఈ కార్యక్రమాలు జరగవు. ఇదే చివరిది అని యేసు ప్రభు వారు చాలా స్పష్టంగా ఆయన మరి తెలియపరుస్తారు. ఎందుకు ఈ విషయాలన్నీ వారు చెప్తున్నాడు? ఆలోచించారు. ఏంటి ఆయన తీసుకున్నాడు, మరి తీసుకున్న ఆయన మరలా ఏమంటున్నాడు? ఇదే చివరిది అంటున్నాడు.
ఎందుకు ఈ విషయాలన్నీ తన శిష్యులైన వారికి ఎందుకు చెప్తున్నాడు అని అంటే, బైబిల్లో ఒక మాట ఉంటుంది, చదువుతాం. అదే మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 20వ వచనం చూడండి. ఇప్పుడు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో, చూడండి, వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి. అది అంటే ఎందుకు చెప్తున్నాడు యేసయ్య వారికి అని అంటే, ఇది మీతోటే ఆగిపోయేది కాదు, ఇది నాతోటే ఆగిపోయేది కూడా కాదు. అర్థమవుతుందండి? నాతోటి ఆగిపోకూడదు, మీతోటి ఆగిపోకూడదు. మీరు ఏ ఏ సంగతులు నా నోట నుండి విన్నారో, నేను ఏదైతే తాకానో, ఏదైతే తీసుకున్నానో అవన్నీ మీ కళ్ళ ముందు నేనేం చేశాను, చూపించాను. ఇప్పుడు వాటిలో మీరందరూ కూడా ఏం చేయబడాలంటే కొనసాగింప చేయాలి. అందులో మీకు నచ్చింది చేయటం కానీ, మీకు నచ్చలేనిది ఆపేయడాలు కానీ ఏ విధముగా ఉండకూడదు. అందుకే ఏ ఏ సంగతులు అంటే ఇప్పుడు మళ్ళీ వారు ఏం చేసుకోవాలి, జ్ఞాపకం చేయాలి. ప్రారంభం నుండి ఆయన మాతో ఏం మాట్లాడాడు, ఏంటి ఆయన మొట్టమొదటి మాటలు ఏమన్నాడు తెలుసు కదా. మత్తయి సువార్త 5వ అధ్యాయములో ఆత్మ విషయమై దీనులైన వారు అంటే మొదటి మాట మొదలుకొని చివరి మాట వరకు అన్ని కూడా వీరికి ఏమై ఉండాలి, జ్ఞాపకాలలో ఉండాలి. తర్వాత వాటిని మీరు చేయాలి. సరే, ఎంత చక్కగా ప్రారంభంలో ఆయన నోట పలికిన మాటనే పట్టుకోవాలి, చివరిగా పలికిన మాటను కూడా పట్టుకొని వీటిని మీరు తెలియపరచాలి. దీని ప్రకారముగా మీరు నడవాలి. ఇందులో ఏ ఒక్కటి అయినను మీరు మరిచినను, ప్రియులారా, లేక చెయ్యకపోయినను మీరు నాకు పాత్రులు ఆరు. చూసారా, పాత్రులు ఆరు. అందుకే ఇప్పుడు ఆ విషయాల్ని ఆయన చాలా ప్రతిదీ కూడా చెబుతున్నప్పుడు ప్రియులారా దానిని మనము చెయ్యదగినదే చెప్పాడు. జాగ్రత్తగా ఆలోచించాలి. అందుకే పాత నిబంధనలో మనం చదివేటప్పుడు ఏంటి, చేసినవి ఉన్నవి, చెయ్యలేనివి ఉన్నాయి కదా. క్రొత్త నిబంధనలోనికి వచ్చిన తర్వాత అన్నీ చెయ్యదగినవే. సరే, అన్నీ చెయ్యదగినవే. ఇది నేను చెయ్యను అంటే కుదరదు. ప్రతిదీ కూడా ప్రియులారా చేస్తేనే నువ్వు నేను ప్రభువును కలిగి ఉన్నవారు. ఎందుకు ఏంటది అనేది మనం ఆలోచిద్దాం. ఏంటి 26వ అధ్యాయంలో కదా ఉన్నాం, 26వ వచనాన్నే చదువుతాం. అదిగోనండి 26వ అధ్యాయము 26వ వచనం. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వదించి ఏంటి విరిచి, చాలా ఒక్కొక్కటి అంటే పిల్లలు కదా వారు, మరి పిల్లలు అన్నిటిని కూడా ఏం చేయాలి, తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో చక్కగా చూసి దాని తర్వాత చెయ్యాలి. అది ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు చూసారా, వారు భోజనము చేయించుండగా యేసు ఏది పట్టుకున్నాడంట, ఒక రొట్టెను పట్టుకున్నాడు. ఏమన్నా ఏం పట్టుకున్నాడట, ఒక రొట్టెను పట్టుకున్నాడు. ఏం పట్టుకున్నాడట, ఒక రొట్టెను పట్టుకున్నాడు. అది రొట్టెనా అది అనేది ఆలోచన చేస్తే ప్రియులారా అది ఏ విధముగా మారుతుందో చెప్తున్నాడు. ఆ రొట్టె ఏ విధముగా శరీరముగా మారుతుందో, ఆ శరీరాన్ని ఏ విధముగా దున్నబడుతుందో, ఆ శరీరం ఎలాగ నలగొట్టబడుతుందో, ఆ శరీరం ఎంత నలిగిపోతుందో ప్రియులారా
ఏంటి అదంతా కూడా వీరు ఏం చేస్తారనంటే చూడబోతున్నారు. అందుకే అది ఒక ముద్దగా ఒక రొట్టెగా చూపించాడు. జాగ్రత్తగా ఆలోచన. వారు భోజనం చేయించుండగా ఒక్క రొట్టెను పట్టుకుని ఇప్పుడు దానిని ఆశీర్వదించి, ఒకటే రొట్టు అయితే ఒక్క రొట్టెని ఏం చేయబడుతుంది? ఎరవబడుతుంది. అమ్మ ఎన్ని మొక్కలు అది? ఎన్ని మొక్కలుగా వేరబడుతుంది? అనేకమైన మొక్కలుగా, ఒక్కటే శరీరం. అందుకే ఆయన మనకి మంచి మాట కొరింథీ పత్రికలో చెప్తాడు. ఆయన మనకి ఏమై ఉన్నాడంట? శిరసై ఉన్నాడు. అనేకమైన అవయవాలు దేనిని బట్టి నడుస్తాయి? శిరస్సును బట్టే నడుస్తాయి. అంతే తప్ప ఏంటి అవయవాలను బట్టి శిరస్సు నడవదు. శిరస్సును బట్టి అవయవాల్లో కదలిక, అవయవాలు పనిచేస్తాం. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నారు అంటే శిరస్సు, సంఘమునకు శిరస్సై ఉన్నారు. ఇప్పుడు ఈ ఒకే రొట్టెని ఏం చేశాడంటే ఆయన పట్టుకొని దాన్ని ఏం చేశాడంటే ఆశీర్వదించాడు. ఆశీర్వదించాడు. రొట్టెని ఎవరైనా ఆశీర్వదిస్తారా? ఏమా అంటే ఇక్కడ చూడండి, చాలా జాగ్రత్తగా ఆలోచించుకుంటేనే ఇందులో ఉన్న విషయాలు మనకి ఏం చేయబడతాయి అంటే బయటకు వస్తాయి. అర్థమైందా? అంటే ఆ రొట్టె ఎవరు? ఒక దేహం. జాగ్రత్తగా వినాలి. రొట్టె అంటే ఎవరు? ఒక దేహం లేక ఒక శరీరం. అది శరీరము. అది ఏ శరీరముగా ఆ ప్రియులారా ఉంది అని అంటే పవిత్రమైన శరీరముగా ఉంది. మా శరీరం ఎలా ఉంది? పవిత్రమైనది. ఆ శరీరములో ఏ విధమైన రాగు లేదు, మచ్చ లేదు, ముడత లేదు, ఏమీ లేదు, ఏ విధమైన మలినము లేదు. ఇప్పుడు ఆ రొట్టెని ఆయన ఏం చేశాడనంటే ఆశీర్వదించాడు. ఏమని ఆశీర్వదించాడు? ఆనాడు ప్రియులారా 2 రొట్టెలు లేక 2 చేపలు 5 రొట్టెలు ఆశీర్వదించినట్టు ఆశీర్వదించాడా? ఏంటి మరి అది తిన్నప్పుడు అది కూడా ఆశీర్వదించబడిందే కదా. ఏంటి మరి అది ఎంతమందికి వెళ్ళిపోయింది? 5,000 మందికి వెళ్ళింది, లేకపోతే 10,000 మందికి వెళ్ళింది, ఎన్నో రకాలుగానే వెళ్ళింది, తిన్నారు. అయితే ఆ తిన్న ఆహారం ఏమైపోయింది? ఏమైపోయింది? ఉన్నారా? తిన్న ఆహారం అది కూడా ఆశీర్వదించబడిన ఆహారమే. అయితే ఆహారం ఏమైంది? ప్రియులారా మరుభూమిలోనికి చేర్చబడింది. మరి ఇక్కడ కూడా ఆయన ఏం చేస్తున్నాడు? ఒక రొట్టెని పట్టుకుని దానిని కూడా ఆశీర్వదించి దాన్ని ఏం చేశాడు? విరిచాడు. ఏం చేశాడు? విరిచాడు. ఇది కూడా మరుభూమిలోనికి వెళ్ళిపోవాలని ఆశీర్వదించాడా? లేక ఈ శరీరము ప్రియులారా ఎల్లప్పుడూ ఇది ఆయన ఎప్పటి వరకు దీనిని తీసుకున్నాడు? అది ఎప్పుడు దాకా తీసుకున్నాడు? ఆయన భూమి మీద నుండి వెళ్ళిపోయే అంత వరకు దేనిని తీసుకున్నాడు? అదే కదా చెప్తున్నాడు ఇప్పుడు ఆయన. మాటల్లో ఉన్న పరమార్థం ఏంటంటే అదే. నేను దీన్ని ఎందుకు ఆశీర్వదించాను అంటే మీరు భూమి మీద ఉన్నంత కాలము దీన్ని ఏం చేయాలనంటే తీసుకుంటానే. ఎందుకు తీసుకోవాలి? ఇది ఎందుకు తీసుకోవాలి అనేది మనం ఆలోచిస్తే ఇది ఆశీర్వదింపబడినది, తర్వాత విరవబడినది, తర్వాత ఇది ఇంకా రకరకాలుగా ఇంకా నలగొట్టబడ్డది, దూషించబడ్డది, వేలన చేయబడ్డది, ఇంకా అన్ని కూడా ఎందులో కనబడుతున్నాయి అంటే ఈ రొట్టెలోనే కనబడుతుంది. అంటే ఇప్పుడు రొట్టెని చూడగానే మనకు కనబడేది ఏంటంటే క్రీస్తు యొక్క శరీరమే. అంటే ఆ శరీరం ఏ విధంగా ఉందనంటే ఆశీర్వాదకరమైనదిగా. ఇప్పుడు ఆ శరీరం ఎలాగుంది? అందుకే కదా యేసయ్య ఎవరింటికి వెళ్ళినా
ఆశీర్వాదమే. అదేండి, యేసయ్య ఎవరితో మాట్లాడినా ఆశీర్వాదమే. అంటే ఆ దేహంలో చూడండి ఎంత ఆశీర్వాదం ఉందో. అయితే ఇప్పుడు మనము కూడా ఏ శరీరాన్ని తీసుకుంటున్నాం? ఆశీర్వాదింపబడిన శరీరాన్ని తీసుకుంటున్నాం. ఎందుకని? మనము కూడా ఎలా ఉండాలని? ఆశీర్వాదకరముగానే ఉండాలి. మన మాటలో అంటే మన నోటి నుండి వచ్చే మాట కూడా ఆశీర్వాదంగానే ఉండాలి. అందుకే నువ్వు ఏ ప్రార్థన చేసినా ఎవరు వినాలి? చూసారా? ఇప్పుడు యేసయ్య చేసిన ప్రతి ప్రార్థన ఎవరు వింటున్నారు? ఎందుకని? ఆయన ఎలా ఉన్నాడు? ఆశీర్వాదకరముగానే ఉన్నాడు. అందుకే ఆయన దేహము ఎంత పవిత్రంగా ఉందో, ఎంత నిష్కలంకముగా ఉందో ప్రియులారా. ఇప్పుడు మన దేహములు కూడా ఇప్పుడు అది తీసుకున్నప్పుడే, అది తీసుకోకపోతే ఆశీర్వాదము అనేది, అందుకే దేవుడు అంటాడు మీరు ఆశీర్వాదమునకే పిలువబడ్డారే కానీ మరి దేనికి పిలవబడలేదు. చూసారా? అందుకే ఇక్కడ ఈ మాట చూడండి ఎంత వివరంగా చెప్తున్నాడు. దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకి ఇచ్చి మీరు తీసుకొని తినుడి. దీన్ని ఏం చేయమంటున్నాడు? తినండి. ఎలాగా? రొట్టె మొక్కగా కాల్చుమా? రొట్టె మొక్కగా తింటే మీకు ఆశీర్వాదం ఉండదు, ఇచ్చిన ఆయనకి కూడా ఫలితము ఉండదు కదా. ఇది రొట్టె అని అనుకుంటే ప్రయోజనం లేదంట. కానీ చాలా మంది దేనికోసం వస్తూ ఉంటాం? రొట్టె కోసమే. అది తీసుకుంటే చాలు, ఇంక నేనేం చేయక్కర్లేదు అనుకుంటారు. కాదు కాదు, అది తీసుకోవాలంటే దానికి కూడా కొన్ని నియమాలు పెట్టాడు. ఏమా? అది తీసుకోవాలంటే మళ్ళీ ఏం పెట్టాడు? కొన్ని నియమాలు ఉన్నాయి. ఎలా పడితే అలా తీసుకోవడానికి కానీ, ఏమా ఎలా పడితే అలాగ దాన్ని చేయడానికి కానీ లేదు. దానికి కూడా కొన్ని పద్ధతులు దేవుడు ఏం చేశాడనంటే పెట్టాడు. ఇప్పుడు దాని ప్రకారంగానే చెయ్యాలి, తర్వాత తీసుకోవాలి. చేసే వారిలో కానీ తీసుకునే వారిలో కానీ ఎక్కడైనా మైనస్ అనేది కనబడితే అది తీసుకున్న ప్రయోజనము లేదు. కానీ శ్రమ తప్ప దానివల్ల ఏ ఉపయోగము లేదన్నమాట. చూద్దాం, ఇంకా వెళ్దాం. ఏంటి? మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. ఏంటి? ఆ రొట్టెను. ఇది ఎవరి శరీరము? నాది అనే పదాన్ని ఎందుకు వాడుతున్నాడు అంటే ఆయన శరీరం మాత్రమే ఎలా ఉంది? పాపము చేయనిదిగా. అందుకే ఒక్కడే పురుషుడు అన్నాడు. బైబిల్లో ఏముంది? ఒక్కడే పురుషుడు అన్నాడు. ఎందుకంటే ఒక్కడే పురుషుడు అంటే పాపము చేయలేని వాడు కాబట్టి ఆయన మాత్రమే పురుషుడిగా పిలువబడ్డాడు. మరి మనము పాపం చేసిన వారము కాబట్టి మనకు అర్హత లేదు. అందుకే మనము ఎన్ని విధాలుగానైనాను మనం ఏం చేసుకుంటాం? విమర్శించుకుంటాం. మీకు అర్థమైందా? ఎన్ని విధములుగా అయినాను మనలను మనం విమర్శించుకుంటాం. కానీ యేసయ్య ఎక్కడ కూడా తనను తాను విమర్శించుకున్నాడా? విమర్శించుకున్నాడు. నేను పాపిని, నేను నేరస్తుడను, నేను దుర్మార్గుడును, నేను అన్యాయస్తుడను అని ఎక్కడైనా ఆయన తనను తాను విమర్శించుకున్నాడా? లేదు. ఎందుకని? ఆయన ఎక్కడా ఎప్పుడు ఏ తప్పు చేయలేదుగా. మరి మనం అందుకే అర్థమానం మనం ఏ ఒప్పుకుంటాం? అపరాధిని, ఏంటి దోషిని, పాపిని అన్ని ఎందుకు చెప్తున్నా? అదనమాట.
అందుకే మనం లెక్కల్లోనికి రాలేదు, ఆయన లెక్కలోకి వచ్చాడు కాబట్టి ఆయన దేహము ఇది నా దేహము అంటున్నాడు, ఇది నా శరీరము అంటున్నాడు. ప్రియులారా, మరి కనుమ వారి దేహాలు కూడా అలాగే నలగొట్టబడ్డాయి, అలాగే దున్నబడ్డాయి. కానీ ఆ దేహాలు ఎలాంటిగా ఉన్నాయి? పాపము చేసిన దేహములుగా ఉన్నాయి. కాబట్టి ఆ మాటలు చెప్పబడుతుంది. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఏంటి ఒక మంచి మాట, హేబేలు గురించి మాట్లాడుతూ ఒక మాట చెప్పబడ్డది. హెబ్రీయులకు రాసిన పత్రిక అంటే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము ఏంటి 12వ అధ్యాయము 24వ వచనం చదువుతాం. అదిగోనండి, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునందుకును, చూడండి, హేబేలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. బైబిల్ గ్రంథములో మొట్టమొదటి నీతిమంతుడుగా పిలువబడిన వ్యక్తి ఎవరంటే ఎవరు? హేబేలు. పాత నిబంధన గ్రంథములో నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. దేని మూలంగా నీతిమంతుడిగా ఎంచబడ్డాడు? విశ్వాసమును బట్టి. జాగ్రత్తగా వినండి, దేనిని బట్టి? విశ్వాసమును బట్టే నీతిమంతుడిగా ఎంచబడ్డాడే తప్ప క్రియలను బట్టి అయితే కాదు. అర్థమవుతుందా? క్రియలను బట్టి అయితే కాదు. అందుకే ఇక్కడ నొక్కి నొక్కి చెప్తున్నాడు. చాలా మంది అనుకుంటారు హేబేలు నీతిమంతుడే, దేనిని బట్టి? క్రియను బట్టి అయితే కాదు. ఏ నరుడు క్రియను బట్టి నీతిమంతుడుగా పిలువబడనేరడు. లేడు, ఎవరు లేరు. ఎంతటి వారైనా, భూమి మీద పుట్టిన ఏ నరుడైనా క్రియలను బట్టి నీతిమంతుడిగా ఎవరునూ పిలువబడలేదు. ఒకే ఒక్క వ్యక్తి పిలువబడ్డాడు, ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తులు. చూసారు? ఇప్పుడు అదే మాట చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. అదిగో ఏ నిబంధన? క్రొత్త నిబంధన. ఏ నిబంధన ఇది? క్రొత్త నిబంధన అనే పదాన్ని ఎందుకు వాడాడు? పాత నిబంధన దేనిని చూసింది? పై దేహమును మాత్రమే చూసింది. అర్థమైందా? పాత నిబంధన ఏం చూసింది? పై రూపాన్నే చూసింది. క్రొత్త నిబంధన ఏం చూసిందంటే ఆంతర్యమును చూసింది. పాత నిబంధన పై రూపం బాగుంటే చాలు, వాడికి అధికారం ఏంటంటారు, భోగాలు అన్నీని వాళ్ళ లోపల ఎలా ఉన్నా పర్వాలేదు. అర్థమైందా? ప్రధాన యాజకులు కూడా ఎక్కడికి వెళ్ళేవారు? ప్రత్యేకమైన స్థలాలు ఉండేవి కదా, వారు కూడా వెళ్ళిపోయేవారు. మరి వారు అపరాధులు కాదా? మరి దోషులు కాదా? దోషులే, అపరాధులే అయినను సరే వెళ్ళిపోయేవారు. ఏంటి? కానీ క్రొత్త నిబంధన దగ్గరకు వచ్చేటప్పటికి యేసే ప్రధాన యాజకుడు తప్ప ఎవరు ప్రధాన యాజకుడు లేడు. ఎందుకని? ఆయనలో ఏ మాత్రమును కూడా ఏమి లేదు, పాపము లేదు. పాత నిబంధన ప్రధాన యాజకులు ఏం చేసేవారు? ఆ యొక్క పరిశుద్ధ స్థలాలలోనికి వెళ్ళాలి అంటే ముందుగాన వారి వారి పాపములను, వారి వారి అపరాధముల నిమిత్తము ముందుగానే బలి అర్పించి ప్రోక్షణ చేసి, ఇదిగో నా దోషము, ఇదిగో నా పాపం అని ఒక మేకపిల్ల మీదో ఒక గొర్రె పిల్ల మీదో చెయ్యి వేసి వీరిలో ఉన్న అపరాధాలు, దోషాలన్నీ ఎదులోనికి వెళ్ళి ఆ గొర్రె పిల్లలోనికి, ఆ మేక పిల్లలోనికి పంపించి వీరు ప్రక్షాళన చేయబడి దానిని వధించి అప్పుడు ఎందులోనికి వెళ్ళేవారు? ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళేవారు. అర్థమైందండి? అందుకే ఏ నరుడు భూమి మీద నీతిమంతుడుగా ఎంచబడనేరడు. అది హేబేలుతో మొదలుకొని మళ్ళీ. అందుకే ఎవరు ప్రస్తావన ఇక్కడ ఇచ్చాడనంటే క్రొత్త నిబంధన అనగా
శరీరాన్ని చూసేది కాదు, లోపల భాగాన్ని కూడా చూస్తారు. సరే, ఏ భాగాన్ని? లోపల భాగం. పాత నిబంధన అయితే పైన రక్త ప్రోక్షణ జరిగితే చాలు, లోపలికి వెళ్ళిపోవచ్చు. వాడి కోసం కొన్ని బలులు అర్పించుకుంటే చాలు, ఏంటి అధికారము వచ్చేస్తుంది. కానీ క్రొత్త నిబంధనలో అధికారాలు అలాగ రావు. ఎలా రావు? బలులు అర్పించటం వలనో, ఏంటి కొరడాలతో కొట్టేసుకోవడం వలనో, లేక ముళ్ళ కిరీటం పెట్టించుకోవడం వలన వచ్చేసేవి కాదు ఈ అధికారాలు. ఈ అధికారాలు ఎలాగొస్తాయి? ఎలా వస్తాయి? తన శరీరాన్ని ఏ మలినాన్ని కూడా అంటించుకోకుండా ఉన్నప్పుడే ఏదొస్తుంది? ఆ అధికారం, సర్వాధికారం. యేసు ప్రభు వారికి ముళ్ళ కిరీటం పెట్టినందుకు రాలేదు ఈ అధికారం. అర్థమవుతుందా? బాగా మనకు అర్థం అవ్వాలి. ఏంటి దేవుడికి, యేసు ప్రభు వారికి అధికారం రావడానికి దెబ్బలు తిన్నాడు కాబట్టి వచ్చింది కాదు. అది పక్కలో బల్లెకు పోటు పొడడం వల్ల వచ్చింది దాని వల్ల వచ్చిందని అనుకోకండి. ఆయన దేహాన్ని ఎలా ఉంచుకున్నాడు? అందుకే పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. సరే, ఎలా ఉన్నాడంట? ప్రత్యేకముగా ఉన్నాడు. అంతే తప్ప ముళ్ళ కిరీటం పెట్టిన వల్ల ఆయనకి అధికారం వచ్చింది అనుకోవడం చాలా తప్పు. మరి అలాగైతే పాత నిబంధన గ్రంథకర్తలు ఏం చేశారు? రంపాలతో పోసేశారు. ఎట్లుంటే ఏ అవయవానికి ఆ అవయవాన్ని ఇచ్చేసారు. ఎన్నో ముక్కలు చేసి పడేశారు. ఎవరు? పాత నిబంధనలో ఉన్న పిల్లల కోరాది ఎవరు? ఇశ్రాయేలే. మళ్ళీ అన్ని ముక్కలు చేసి పడేశారు. అది కాదు, దేహాన్ని పవిత్రంగా ఎప్పుడు ఉంచుకోగలం? అందుకే ఎవరి శరీరాన్ని ఇస్తున్నాడు మనకి? అంటే ఇప్పుడు మనం కూడా ఎవరి శరీరంగా బ్రతకడం కోసం ఆయన శరీరాన్ని ఇస్తున్నాడు. అదనమాట. మనము పాపులలో చేరక ప్రత్యేకముగా బ్రతకడానికి ఇదిగో నా దేహమే నీకు ముంగుర్తు, ఇదే నా దేహం యొక్క సూచన అన్నమాట. అందుకే దాన్ని ఏం చేసిన? ఆశీర్వదించి విరిచి, ఇది ఏంటనుకుంటున్నారు? ఇది నా శరీరం. ఎవరి శరీరం? నా శరీరం. నా శరీరం ఎలాగైతే దేవుని కొరకు పని చేసిందో, ఇప్పుడు దీనిని తీసుకున్న మీరును అదే పని చేయాలి. అందుకే ఇక్కడ మనం చదివిన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును. ఎవరి వద్దకు వచ్చా? యేసు అంటే ఏంటనుకుంటున్నారు అమ్మా? ఏంటనుకుంటున్నారు? మామూలు కాదు. యేసు అంటే ఏంటి? మన నోటితోని మన హృదయంలో రెండు కరెక్ట్గా ఉండాలి. అర్థమవుతుందా? నోటితో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనే హృదయంలో గత్తలు ఉందనుకోండి, తింటేస్తాడు. అర్థమైందా? పాత నిబంధనలో పరిశుద్ధుడు 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 అంటే చాలా లోపలికి వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్ళిపోతాం? లోపలికి వెళ్ళిపోతాం. కానీ క్రొత్త నిబంధన అలా కాదు. నోటి మాట పరిశుద్ధంగా ఉండాలి, లోపల ఏంటి హృదయము శుద్ధిగా ఉండాలి. అందుకే క్రొత్త అంటే క్రొత్త దాన్ని కోరుకున్నాడు అని అర్థం. క్రొత్త అంటే అంతే కదా, ప్రతిదీ కూడా కొత్తది కోరుకుంటాం. ఆయన కూడా ఏం కోరుకున్నాడు? కొత్తది కోరుకున్నాడు. అంటే ఇప్పుడు హృదయం శుద్ధిగా ఉండాలి. అందుకే ఇక్కడ హేబేలు కంటే అన్నాడంటే అర్థం చూడండి. హేబేలే నీతిమంతుడిగా కనపడ్డాడు మన దృష్టిలో. ఆయన దృష్టిలో హేబేలేమి నీతిమంతుడు కాదు. నీతిమంతుడా కాదు. దేనిని బట్టి? క్రియలను బట్టి, విశ్వాసమును బట్టి అందరూ. నువ్వు నీతిమంతుడే, అందరము నీతిమంతులు. కానీ క్రియలను బట్టి ఆయన ఒక్కడే నీతిమంతుడు. అందుకే ప్రియులారా, ఆయన దేహానికి ఉన్న అంత గొప్ప ఆధిక్యతని ఆయన మనకి తెలియపరుస్తుంది.
సరే యేసునందుకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. సరే, ప్రోక్షణ రక్తం, హేబేలు రక్తం అక్కడ దాగిపోయింది, కానీ క్రీస్తు రక్తం ఇంకా ప్రోక్షింపబడుతూనే ఉందంట. ఎంత ఆశ్చర్యమేంటి! హేబేలు రక్తం అప్పుడే ఆగింది, కానీ క్రీస్తు రక్తము ఇంకా 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 ఏమవుతుందంటే అది ప్రోక్షింపబడుతుంది. ఎవరైతే పాపులని ఒప్పుకుంటున్నాడో, ఎవరైతే అపరాధిని ఒప్పుకుంటున్నాడో, ఎవరైతే క్రీస్తు యొద్దకు వచ్చి ఆయనే నా సొంత రక్షకుడని అంగీకరిస్తున్నాడో ఆ వ్యక్తి మీద ఏది ప్రోక్షించబడుతుందట? యేసు రక్తము అనేది ప్రోక్షింపబడుతుంది. సరే, ఇదే తన శిష్యులైన వారికి యేసు ప్రభు వారు చాలా గొప్పగా చెప్తున్నాడు. ఇది మామూలు కాదు, ఇది ఏదో సాధారణమైనది అనుకోమాకండి. చాలా విలువైనది, తరతరాలు కొనసాగింపబడవలసినది, తరతరాలు దీని గురించి చెప్పవలసిన బాధ్యత మీ అందరి పైన మోపబడి ఉన్నది. అందుకే ప్రియులారా, మరి ఈ విషయాన్ని చాలా యేసు ప్రభు వారు చెప్తున్న మాట మరలా మనం అందులో కిందకి వెళ్ళాం కదా. మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరి వచనములో ఆయన ఏమన్నాడు? ఏ ఏ సంగతులు అది కూడా సరే అది అంటే అర్థం ఏంటి? నేను చెప్పిన మాటల్లో కానీ మీరు పలికితే ఆ మాటలో ఎవరున్నారంట? అర్థమైంది? ఏ ఏ సంగతులు మీరు విన్నారో ఆ సంగతులు మీరు ఎప్పుడైతే చెప్తున్నారో ఆ మాటల్లో ఇప్పుడు ఎవరున్నారంట? నేనే ఉన్నాను. ఎవడు ఉన్నాడు అందులో? ఎవరుండాలి? నేనే కనబడతాను అంటున్నాడు. యుగ సమాప్తి వరకు నేనే ఉంటాను. ఆ మాటల్లో, ఏ మాటల్లో? ఏ ఏ సంగతులు నేను చెప్పానో ఆ మాటలోనే ఎవరున్నారంట? క్రీస్తు ఉన్నాడు. అదేనండి, అదే కదా అంటాడు యోహాను గారు. ఏం చేశారు? ఏంటి? ఆయన హెచ్చవాలి, నేను తగ్గాలి. అందుకే ఆయన గణపరిచాడు కాబట్టి యేసయ్య కూడా యోహాను ఏం చేశాడు? గణపరిచాడు. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు మరి ఎవడునూ లేడు. సరే, ఎవరిని కనపరిచిన వల్ల? దేవుణ్ణి కనపరిచాడు, యేసయ్యని కనపరిచాడు. ఆయన కూడా ఒక ప్రవర్తగా ఉండి, ఒక గొప్ప బోధకుడిగా ఉండి కూడా నేనే బోధకుడని ఆయన చెప్పుకోలేదు. చెప్పుకున్నాడా? ఏమన్నా చెప్పుకున్నాడా? లేదు. నేను ఆయన చెప్పులు వారన విప్పుటకైనను. అంటే అంత యేసు ప్రభు వారి కంటే పెద్దగా, అంటే శరీరములో వయసులో పెద్దవాడు, ఆయన కంటే ముందొచ్చినవాడు, ఏంటి స్త్రీలు కనిన వారిలో గొప్పవాడు. ఇన్ని అర్హతలు ఆయనకు ఉన్నప్పటికీ కూడా ఏమన్నాడు? ఆయన వారన చెప్పులు విప్పుటకైనను నాకు అర్హత లేదు. అందుకే యేసయ్య ఆయనను ఒక ఉన్నతమైన స్థాయికి హెచ్చించాడు. చూసారా? అందుకే ప్రతి ఒక్కరము ఆయనే కనపరచాలి తప్ప మనలను మనం కనపరచు, మన ప్రదర్శనలు ఇవ్వకూడదు. లేకపోతే ప్రియులారా, మన యొక్క గొప్పతనాన్ని ఇక్కడ చూపించుకోకూడదు. ఈరోజు చాలా మంది ఏంటి యేసయ్యను చూపించుకుంటా, ఆయన సర్వశక్తిని చూపించుకుంటా మనుషుల యొక్క ఏం చూపించుకుంటున్నారు అంటే పిల్లరా, వారి యొక్క గొప్పతనాన్నే, వారి ఏంటంటారు కదా, ఏంటి వాక్చాతుర్యాన్నే కనపరుచుకుంటున్నారు. ఇది కాదు, మనుషుల యొక్క ఆ యొక్క పిల్లరా ఆడు యొక్క ఏంటంటారు వాక్చాతుర్యాన్ని,
కనపరుచుకోవడం వల్ల ఎవరికి ఏ విధమైన లాభము, రక్షణ ఏమీ లేదు. ఆ ఎన్ని మాట్లాడినా ఒట్టి మాటలే. అందుకే ప్రతి మాటలో ఎవరికి చూపించాలి? క్రీస్తుని చూపించాలి. ఎందుకు క్రీస్తు చూపించాలని అంటే క్రీస్తు తండ్రికి బహు ఇష్టుడు. అందుకే నా కుమారుని ముద్దు పెట్టుకునండి అంటే చాలు. నా కుమారుని కనపరిస్తే నన్ను కనపరుచున్నాడు. చూసారా? అందుకే తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, కుమారుని ముద్దు పెట్టుకునండి, లేకపోతే నాకేమొచ్చేస్తే కోపం వచ్చిందా మీరు ఉండరన్న. సరే, అందుకే ఇది ఎవరి సన్నిధి, ఎవరి రాజ్యం అన్నాడు? నా తండ్రి రాజ్యము. మీరు ఎవరి రాజ్యం? మనుషులది కాదండి, ఇది మంద. ఇది మంద అన్న ప్రతి వాడి చేత కాని వాడే. ఎవరి రాజ్యం? యేసయ్యే చెప్పినప్పుడు మనం ఎంత చెప్పడం ఏమ్మా? ఆయనే ప్రథమ బోధకుడై ఉన్నాడు, పరమ గురువై ఉన్నాడు, అన్నిటికీ ఆయనే ఆధారమై ఉన్నప్పటికీ ఈ రాజ్యం ఎవరిదన్నాడు? చూసారా? అన్నీ ఉన్నాయి కానీ ఎవరిది? అందుకే ఇంకొక చోట కూడా అంటాడు కదా, యోహాను సువార్తలో కూడా, యోహాను సువార్త 2వ అధ్యాయంలో కూడా ఏంటి ఈ మాటను మనం చదువుతాం కదా, నా తండ్రి ఇల్లు ఎలా చేశారు? చదువుతాం 2వ అధ్యాయము ప్రియులారా 13వ వచనము. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయములో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మవారును రోకలను మార్చుకున్న వారును కూర్చున్నట్టు చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లనన్నిటి దేవాలయములో తోలివేసి రోకలు మార్చి వారి రోకలు అక్కడ ఏమన్నాడు? ఇది నా తండ్రి రాజ్యం అన్నాడు. ఇప్పుడు ఆ రాజ్యం ఏమైపోయింది? మా రాజ్యం ఏమైపోయింది? ప్రతి వాడిలో వచ్చేసేది. ఇన్నాళ్ళు ఎవడైనా రావాలంటే భయపడేవాడు. ఇప్పుడు రాజకీయం వచ్చేసింది ఇందులో. ఏంటి? అల్లరి వచ్చేసింది ఇందులోని, పోకిరి చేష్టలు వచ్చేసాయి ఇందులోని. చెప్పాలంటే మార్కెట్ అంతా ఎక్కడ ఉందంటే ఇప్పుడు ఇక్కడే ఉంది. ఏముందండి? మార్కెట్ అంతా ఎక్కడుంది? లావాదేవీలన్నీ ఎక్కడున్నాయి? బిజినెస్లన్నీ ఎక్కడున్నాయి? ఇక్కడే ఉన్నాయి. కొట్టుకోవడాలు ఇక్కడే, తన్నుకోవడాలు ఇక్కడే, అరుచుకోవడాలు ఇక్కడే. ఏ రాజ్యంలోనికి? తండ్రి రాజ్యంలోనికి. చూసారు ఎన్ని వచ్చేసాయి ఇప్పుడు? ఎందువల్ల? ఆయన ఇచ్చిన రొట్టె, ఆయన ఇచ్చిన దేహం ఎలా చూడలేదు మీరు? ఆశీర్వాదకరమైనదిగా. అది ఒక రొట్టె ముక్కగా ఎప్పుడైతే వారు చూశారో ఆయన మందిరము ఎలా అయిపోయింది? అదే కానీ ఆ దేహము పవిత్రమైనదిగా చూస్తే అపవిత్రమైనది ఏది చేరదు కదా. చూసారా? అలాగ చూడడం వల్ల ఇప్పుడు మందిరం ఏమైపోయిందని అంటే వ్యాపార స్థలముగా మారిపోయింది. తండ్రి రాజ్యం ఎలా మారిపోయింది? చూసారు? ఇప్పుడు ఇక్కడ లేదంటూ ఏమైనా ఉంటుందా? ఏమీ లేదు. అన్ని గొడవలు ఇక్కడ, అన్ని సెటిల్మెంట్లు అయిపోయింది. అందుకే ప్రియులారా, ఆ దేహాన్ని తీసుకున్న మనము, ఆయన రక్తములో ఉన్న మనము, ఆయన సన్నిధిని మనం చాలా పవిత్రంగా చూసుకోవాలి. ఆయన రాజ్యాన్ని చాలా పవిత్రముగానే దాన్ని చూడాలి. మరి ఈ రోజులు ఎలా ఉంది? తాగుబోతుడు ఇక్కడే ఉన్నాడు. ఏంటి? తిరిగిపోతుడు ఇక్కడే ఉన్నాడు. తాగిసి వచ్చి ప్రసంగాలు చేసేవాడు ఇక్కడే ఉన్నాడు. తాగిసి వచ్చి ఆరాధన చేసేవాడు ఇక్కడే ఉన్నాడు. చూసారా? మందిరాలు ఎలాగైపోయి ఇప్పుడు తాగుబోతులు వచ్చి ఏం చేస్తున్నారు? ప్రసంగాలు చేస్తున్నారు. అలా అయిపోయింది. అందుకే ఆయన అప్పుడే చెప్పాడు,
ఇది నా రొట్టె, ఇది నా దేహం. తీసుకున్న మీరు తండ్రి రాజ్యంలో ఉన్నారని మరవకండి. అందుకే ప్రియులారా, ఇక్కడ చూసారు ఎంత చక్కగా మరి యోహాను సువార్తలో ఆయన అంటున్న మాటని మనం ఆలోచన చేస్తే, ప్రియులారా 16వ వచనములో పావురములను అమ్మవారితో వీటిని ఎక్కడ నుండి తీసుకుని పోండి. ఇక్కడ అలాంటివి ఏమి ఉండకూడదు. పోండి బయటికి, గెట్ అవుట్ అంటారు. ఎక్కడికి పోవాలంట? పోండి. మీరు ఇక్కడ ఉంటే దీన్ని భ్రష్టు పోతుంది. అంటే ఇంకేమైపోతుంది? భ్రష్టు పట్టిపోతుంది. అందుకే ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోండి. ఉంటుంది ఇక్కడ దరిదాపుల్లో కూడా నాకు కనపడకూడదు, వెళ్ళిపోండి. సరే, దేవుడే గెంటేస్తున్నాడు. ఒకనాడు ఆయనే రమ్మన్నాడు, రండి మీ బ్రతుకులను మారుస్తాను, మీ పాపాలను తీసివేస్తాను అని చెప్పిన ఆయన ఇప్పుడు ఏమంటున్నాడు? ఇక్కడి నుంచి బయటికి పొండి. ఇచ్చిన దాన్ని మీరు కాపాడుకోలేకపోయారు, ఇచ్చిన దాన్ని నిలబెట్టుకోలేకపోయారు. కాబట్టి ఇక్కడి నుంచి పొండని ఆయనే ప్రియారా నోరారా చెప్తున్నాడు. కాబట్టి మరి మనము కానీ ఏ విషయంలోనైనాను ప్రియులారా అవిధేయులుగా ఉంటే మనకి కూడా తండ్రి రాజ్యములో ఏమీ లేదు, చోటు లేదు. తండ్రి రాజ్యములో లేకపోతే ఏ రాజ్యములో ఉంటాం? సాతాను యొక్క రాజ్యములోనే ఉంటాం. ఆ రాజ్యములు ఎలాగున్నా అడిగి నేను అడగడు, ఏ టైంకి వచ్చినా అడగడు, ఏం తిన్నా ఏమి త్రాగినా ఎలా తిరిగినా నథింగ్. ఆడికి ఏ అవసరత లేదు, అని అడగడు. కానీ దేవుడైతే నువ్వు కూర్చుండుట, నువ్వు నుంచుండుట, నువ్వు మాట్లాడుట, నువ్వు వచ్చుట, నువ్వు వెళ్ళుట అన్నీ అడుగుతా చోట అడుగుతాడు. ఏం చేస్తాడు? అడుగుతాడు. సరే, అందుకే అన్నాడు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, ఇక్కడ నుండి తీసుకొని పోండి. నా తండ్రి ఇల్లు, నా తండ్రి ఇల్లు ఏముండాలి? 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 నిష్కలంకమైన మనస్సు, హృదయం. చంటి బిడ్డలు చూడండి ఎలా ఉంటారు? ఏ పాపమును ఎరగనవారు, చక్కగా నోరారా మాట్లాడేవారు, హృదయపూర్వకంగా నిజము పలికేవారు వారు. అలా ఉండాలి దేవుడి సన్నిధి అంటే, హృదయపూర్వకంగా నిజమే పలకాలి. అదేంటి, అందుకే ఇదే మాట మళ్ళా ప్రియులారా పౌలు గారు కూడా చెప్తున్నారు. చదువుదాం ఒకసారి. ఏంటి? కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుతాం. చూడండి, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు. చూడండి, ఇందాక మనం చదివాం కదా, అదే 26వ అధ్యాయం. అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చూసారా? సేమ్ ఇది ఎవరి వల్ల నేను పొందాను? సరే, మళ్ళా నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన మాత్రమే పొందాను. ఇది మనుషుల వల్ల పొందినది కాదు, ఇది మనుషుల కార్యములు కావు. ఎవరిదంట? ప్రభువుది. ఈ ప్రభు ఏమని చెప్పాడు? ఆ రాత్రి ఒక రెట్టుని ఎత్తుకున్నాడు. చదివే కదా, అంటే మన జ్ఞాపకం రావాలి కదా. ఎక్కడ? నాకు 26వ అధ్యాయములో ఆయన ఏమేమి మాట్లాడాడో, ఆ రొట్టెని ఏ విధముగా ఆశీర్వదించాడో, ఇది ఆ రొట్టెని ఏమని సంబోధించాడో, మరలా ఈ అన్నిటిని ఎవరి దగ్గరికి తీసుకెళ్తున్నాడు? యేసయ్య ఏ విధముగా చెప్పాడో ఆ విధముగాని ఈయన కూడా చెప్తున్నాడు. ఎవరికి? సంఘానికి. ఎవరికి చెప్తున్నాడు?
సంఘానికి చెప్తున్నాడు. ఇది మీరు తప్పకుండా తీసుకోవాలి, చెయ్యాలి. ఇది తీసుకుంటే మన దేహములు కూడా ఏమవుతాయి? ఆశీర్వదింపబడిన దేహముగా మారుతుంది. అంటే అర్థం ఏంటి? ఆశీర్వాదం ఉందంటే శాపము అనేది అంతే కదా. ఆశీర్వాదం ఉన్న చోటు ఏముండదు? శాపములకు చోటు లేదు. అందుకే ఇప్పుడు మనం దీనిలో ఏమవ్వాలి? పాలివారం అవ్వాలి. ఈ రొట్టెలోనికి పాలివారం అవ్వాలి, ఆయన రక్తములోనికి పాలివారం ఎందుకు అవ్వాలనంటే ఇదిగో ఆశీర్వాదకరంగానే ఉండడం. మరి ఇప్పుడు తీసుకోకపోతే ఏమున్నట్టు? శాపమే కదా ఉన్నట్టు. అంటే దేవుని మాటను ధిక్కరించడం వాడికి ఏముందని? శాపమే ఉంది. సరే, అందుకే ప్రియులారా, ఎంతో గొప్ప రక్షణను ఎవరును ఏం చేసుకోకూడదు? నిర్లక్ష్యము చేయకూడదు. ఈ శాపం ఏమైనా చేయొచ్చు, ఎంత భయంకరమైన స్థితిలోనికైనా తీసుకెళ్ళిపోతుంది. ఎందుకంటే అందులో ఆ శాపంలో మంచి ఆలోచనలు రావు, అంత చెడు ఆలోచనే, చెడు బుద్ధులే. ఏంటి అదే ఆశీర్వాదములు అయితే మంచి మంచి ఆలోచనలు. ఆ ఆలోచన నీకు రావడమే కాదు, ఎదుటి వారికి కూడా దాన్ని ఇస్తావు. ఆ మాటను బట్టి వాడు బ్రతుకుతాడు, వాడు చక్కగా జీవించగలుగుతూ ఉంటాడు. అందుకే పౌలు గారు అదే విషయాన్ని మళ్ళా కోట్ చేస్తూ ఏంటి చక్కగా చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి 26వ వచనానికి వచ్చేటప్పుడు అదిగోని ఇప్పుడు మీరు ఏం చేయాలో తెలుసా? దీన్ని మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో త్రాగున్నప్పుడు ఎల్లా ఒకరోజు అయిపోయింది కాదు. అర్థం చూడండి ఎంత చక్కగా చెప్పు. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో త్రాగుతున్నప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ఎలా తీసుకుంటే ఇది రొట్టె ముక్కగా తీసుకున్నాడు అనుకో, ప్రచురించండి. ఇది శరీరము, ఇది ఆశీర్వాదింపబడిన శరీరము అని ఎవరైతే నిజముగా తీసుకుంటారో ఆయన మరణమును ఏం చేస్తారు? ప్రచురిస్తారు. అదే రొట్టె ముక్కగా తీసుకుంటే అరిగిపోయింది కదా, పోయింది కదా, కరిగిపోయింది, ఏముంటుంది? ఇంకా బలం రాదు కదా, వస్తుందా? ఏమీ రాదు. చూసారా? అందుకే వారు ఏం చేయలేకపోతున్నారు? ప్రచురించలేకపోతున్నారు. ఇది ప్రభు శరీరముగా, ప్రభు రక్తంగా ఎవరైతే తీసుకొని ప్రియులారా ఉంటున్నారో ఏది ప్రచురిస్తున్నారు? మరణం. మరణం అంటే ఆశీర్వాదకరమైన మరణం. ఆయన మరణం ఏంటి? ఏంటి మరణం అంటే? ఆశీర్వాదకరమైనది. ఆయన మరణం వల్ల ఆశీర్వదింపబడింది. ఒకని జన్మదినము కంటే అది ఎవరిలో నుండి వచ్చింది? ఆయనలో నుండే వచ్చింది. చూసారా? ఆయన మరణ దినము ప్రపంచానికే ఏమైంది? ఆశీర్వాదకరముగా మారిపోయింది. చూసారా? లోకము మరణ దినాన్ని ఎలా తీసుకుంటుంది? శాపముగా ఏంటి తీసుకుంది. కానీ ఆయన మరణం ఏమైంది? అందరికీ ఆశీర్వాదం. ఇప్పుడు ఆశీర్వాదకరమైన మాటలు ఇప్పుడు మనం ఏం చేయాలంట? ప్రచురించాలి. అంటే నీ అంతా నువ్వు చెప్పడానికి వీల్లేదు. మళ్ళీ ఎవరి శరీరంలోకి వచ్చి చెప్పాలి? అది నీ శరీరంతో చెప్పేసావు అనుకో, ఒట్టి మాటలు వస్తాయి. ఏ మాటలు వస్తాయి? ఒట్టి మాటలు వస్తాయి, కానీ గట్టి మాటలు రావు. అందుకే ఎవరి శరీరాన్ని తీసుకొని ఎవరి శరీరంలో చెప్పాలంట. చూసారు ఇందులో ఎంత కలెక్షన్ ఉందో? మనకు తెలుస్తలేదు, మనకు తెలుస్తలేదు. ఇది ఆయన శరీరాన్ని తీసుకుంటేనే ఆయన గురించి మనం చెప్పగలం. ఆయన శరీరాన్ని నువ్వు తీసుకోకుండా, ఆయన రక్తమును మనం తీసుకోకుండా ఏం చెప్పగలం? నేనేం చెప్పగలను? చాలా మంది ఉంటారు, ఆయనలోనికి రారు కానీ ఆయన కార్యాలు చేయడానికి ఇష్టపడతారు కదా. ప్రయోజనం ఉందా? అండ్ ఏమైనా ఉందా? లేదు. ఆయన కార్యములు చేయాలంటే ఆయనలోనికి వస్తేనే
నువ్వు రూపాయి పెట్టినా దానికి విలువ ఉంది. ఆయనలోనికి మనం రాకుండా నువ్వు లక్షలు పెట్టినా ఏం లేదు. ఎందువల్ల లేదు? ఆలోచించండి. ఆయనలో ఉన్న రూపాయి నీతిగా సంపాదించింది, ఆయన లేకుండా సంపాదించింది అన్యాయం. అది లక్ష పెట్టచ్చు కానీ ప్రయోజనం లేదు. ఆయనలో ఉన్నప్పుడు రూపాయే సంపాదిస్తాడు. ఆ రూపాయే దేవుడికి ఏమవుతుంది? విలువైనది. చూసారా? అందుకే దేవుని విలువ తెలిస్తేనే ఆయన గురించి మనం పెట్టగలం. మీకు అర్థమైందా? చాలా మంది అనేస్తారు దేవుడి కోసం నేను అచ్చేసాను. ఎలాగుండి చేసావు? ఆయనలోనికి వచ్చి చేసావా? ఆయనలోనికి రాకుండా చేసావా? ఆయనలోనికి రాకుండా చేసేవాడు ఎలా చేస్తాడో తెలుసు కదా. ఆటని దోచుకోవడం, ఈయన దోచుకోవడం ఏంటి, ఆయన మోసం చేసి ఈయన మోసం చేసి తెలుసు కదా. ఈరోజు అన్ని సేవా కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి? ఆడెవరి దగ్గర దోచుకుంటారు, ఇక్కడే కడతారు. అందులో ఏమైనా ఉందా? చాలా మంది గుళ్ళో చూస్తాం కదా, ఓ వజ్రాలు కిరీటాలు ఇచ్చేస్తా ఉంటారు. కష్టపడ్డదే ఏమా? కష్టపడ్డదా? అంతేనా? కష్టపడ్డది అయితే పావులెత్తు కూడా ఎక్కలేడు. అప్పనంగా వచ్చింది కాబట్టి ఏం చేస్తారు? ఓ వజ్రాల కిరీటాలు అంటారు, అదంటారు. ఏ కష్టంతో పెట్టచ్చు కదా, పెట్టలేడు. నీతిగా ఎవడు? అందుకే యేసయ్య దగ్గరికి ఎందుకు రాలేరు ప్రజలు? నీతిగా బ్రతకలేక, సత్యముగా బ్రతకలేక రాలేరండి చాలా మంది. ఎందుకంటే ఇది అనువనువు గద్దిస్తుంది, అనువనువు హెచ్చరిస్తుంది. ఏ తప్పు చేసినా సమర్థించదు, ఏ అక్రమం చేసినా ఇది నేను ఒప్పుకోదు, నిలదీసి అడుగుతూ ఉంటుంది. అందుకే దేవుని యొద్దకి ఎవరు రాలేరు. వచ్చిన వారే ధన్యులు అన్నాడు, వచ్చిన వారే యోగ్యులు అన్నాడు. వారికి మాత్రమే ప్రియులారా తండ్రి రాజ్యములో వారికి ఏముంది? గొప్ప ఆధిక్యత. అందుకే ప్రియులారా ప్రభు శరీరమును మనం ఏం చేయకూడదు అంటే ఏంటి? అశ్రద్ధ తీసుకోకపోతే నీలో నీవు జీవము గలవాడవు సాక్ష్యాలు. మంచి దినమున అది నిన్ను ఏం చేస్తుందట? లేపిస్తుందా? మంచి దినం అంటే ఇప్పుడు కాదు, మన ప్రతి దినము మంచి దినమే. ప్రతి దినం అంచు దినమే. ఈ అంచు దినములో మనకి ఏమిచ్చాడు? ఆయన శరీరాన్ని. అర్థమవుతుందా? అంచు దినం అంటే మనం పోయేదేనం కాదు, అది ఎలాగో పోయేదేనే, అది కాదు. అణువణువు మనకి ఏ దినం ఉంది? అంచు దినమే కదా. ఎప్పుడు పోతావో తెలియదు, ఎప్పుడు ఉంటామో తెలియదు. మన ప్రతి దినము ఒక అంచు దినమే. ఈ అంచు దినాన్ని మనకి ఏమి ఇచ్చాడు? ఆయన తన శరీరాన్ని ఇచ్చి బ్రతికిచ్చాడు. అంటే జీవాన్ని ఇచ్చాడు, లేపేశాడు. ఏంటి అది కూడా ఉంది బైబిల్లో. అంచు దినమున నేను వాడిని లేపేశాడా? దేనితోటి? ఆయన శరీరం, ఆయన రక్తము తెచ్చి మనం లేపాడండి. అంచు దినాలు అందరూ ప్రియుల అపరాధములు చేస్తారు, దోషములు చేస్తారు, చచ్చిన వారిగా ఉన్నారు. అట్లేమో మరి మనం లేపలేదా? ఆయన శరీరాన్ని ఇచ్చి, ఆయన రక్తాన్ని ఇచ్చి లేపలేదా? లేపి నిలబెట్టి ఎందులో పెట్టాడు? తండ్రి రాజ్యములో ఒక్కొక్కరిని ఒక్కొక్క పాత్రగా ఆయన మనలను పెట్టి ఉన్నాడు. కాబట్టి ప్రియులారా ఏ విషయంలో కూడా మనము ఎలా ఉండకూడదనంటే అజాగ్రత్తగా ఉండడానికి వీల్లేదు. అందుకే ఏ సంగతులను నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని అన్నిటినీ జ్ఞాపకం చేసుకోండి. అందుకే మరలా ఆర్థికండి వచ్చిందండి. ఇప్పుడు చూడండి, ఏంటి ముగింపు చూడండి ఎలాగుంది. ఇప్పుడు చెప్పిన తర్వాత, చూపించిన తర్వాత, చెప్పాడా? చెప్పాడు. మరి ఎన్ని మాటలు విన్న తర్వాత, ఎన్ని చూసిన తర్వాత అదిగోనండి ఎవడు
ఎవడు, ఎవరైనా సరే, చెప్పేవాడైనా తీసుకున్నవాడైనా ఎవడైనా అయోగ్యముగా తినును లేక ఆయన పాత్రలోనిది త్రాగును, వాడు, చూసారా, ప్రభు యొక్క నేను సరిగా క్రమముగా తీసుకోకపోతే ఆశీర్వాదకరమైనదే అలా మారిపోతుంది, ఇప్పుడు శాపముగా మారిపోతుంది. కరెంట్ మనకి ఎంత మేలు చేస్తుందో అంత ప్రమాదమే ఏంటి, అవునా? అందుకని దాని దగ్గర ఎలా ఉండాలి? స్విచ్లు ఎలా పడతాను ఏం చెప్తామా, చేతులు తుడుచుకుంటాము, ఏంటి దేని మీద మేట మీద నుంచుంటాము, చక్కగా ఏంటి ఇవన్నీ చూసుకొని దాని మీద ఏమేస్తాం, చేయాలి. పర్వాలేదులే, రోజు వేసేదే కదా అనేసి ఏంటి తడి చేతులతో కానీ వేసామనుకోండి ఏమైపోతాం, అక్కడే ఉండిపోతాం. ఎక్కడ ఉండిపోతాం? స్విచ్ బోర్డు దగ్గరే ఉండిపోతాం, కథలో మెదలో. అలాగే దేవుడు కూడా ఏమంటున్నాడంటే, ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినును లేక ఆయన పాత్రలు, అంటే రెండింటిని కూడా దేనిని తక్కువ చేయకూడదు. అర్థమవుతుందా? దేనిని, శరీరాన్ని తక్కువ చేయకూడదు, ఆయన రక్తమును తక్కువ, ఏది తక్కువ చేసినా అయిపోతాం. అదిగోనండి, వాడు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి ఏమైపోయాడు? అక్క కింద చూడు, త్రాగవాలి. చూడండి, అది ప్రభు శరీరం అని వివేచింపక తిను త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఎందువలనని మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు. చాలా మంది ప్రభువు చేత ఏర్పడుతున్నాం అంటే లోకమే ఎలాగుంది, తీర్పుకు రెడీగా ఉందా, మనం అలాగే ఉన్నాం. ఎందులోకి వచ్చి కూడా ఏ సంబంధం లేదంటే రాజ్యంతో ఏమైపోయింది, సంబంధం తెగిపోయింది. కాబట్టి లోకముతో పాటు మనకి కూడా తీర్పు రెడీగా ఉంది. ఆ తీర్పులోనికి మనం రాకూడదనే దీనిని ఎలాగ తీసుకోవాలో, ఎలాగ మనము దాంట్లో ఉండాలో, ఎలాగ మనలను మనమే విమర్శించుకోవాలో ఇవన్నీ ముందుగానే తీసుకోక ముందే, ఇందులోనికి రాకముందే అన్నిటినీ ఆయన చెప్పాడు. మరలా నాకు తెలియదు కదండి, నేను తీసుకున్నాను కదండి అంటే కుదరదు. అందుకనే ముందుగానే ఈ విషయాలన్నీ ఆయన చెప్పాడు. అందుకే మీలో చాలా మంది రోగులను బలహీనులను చాలా మంది ఏమైపోతారట, చనిపోతున్నారు. ఎలాగా? అయోగ్యముగా తీసుకోవటం వలన మరణం కూడా వస్తుంది. అందుకే దేవుని శరీరాన్ని శరీరంగానే చేసేవారు కూడా, తీసుకునేవారు కూడా, చెప్పేవారు కూడా, నడిచేవారు కూడా ఇది ఆశీర్వదింపబడిన శరీరం. అప్పుడు ఆ ఒక్క ఆలోచన ఈలోనికి నాలోనికి వస్తే చాలు, చాలా పవిత్రంగా తీసుకోండి. ఆలోచన రాలేదనుకోండి, అది రొట్టు ముక్కలాగే కనబడుతుంది. అందుకే పిల్లరా, దీన్ని ఎప్పుడు తీసుకోవాలి? మరి ఇన్ని చెప్పాడు కదా, మరి దీన్ని ఎప్పుడు తీసుకోవాలి? ఎప్పుడు తీసుకోవాలి? ప్రతి ఆదివారమున తీసుకోవాలి. మరి ఇప్పుడు దాకా ఎలా తీసుకోవాలని చెప్పాడు కదా, అయితే ఎప్పుడు తీసుకోవాలి? ప్రతి ఆదివారమున దీన్ని ఏం చేయాలంటే మనం తీసుకోవాలి. కొంతమంది ప్రతి వారం ఇచ్చేస్తే పశ్చాత్తాపం రాదు కదండి అంటారు. ఎవరు రాదంట? అదేంటి పశ్చాత్తాపానికి దానికి సంబంధం ఏమైనా ఉందా? ఏమో ఉందా?
ప్రభు దగ్గరికి వచ్చింది ఎందుకు? పశ్చాత్తాపం పడ్డానికే కదా. సరే, కొంతమందికి ఇది నచ్చదు, కొంతమందికి ఏమో ఏంటంటే రకరకాలుగా, ఒకరేమో సంవత్సరానికి తీసుకుంటారు, ఒకరేమో 6 నెలలకు తీసుకుంటారు, ఒకడేమో ఆడికి నచ్చినప్పుడు తీసుకుంటారు. అలాగా వాడికి నచ్చినప్పుడే తీసుకోరు. ఇలా ఉండకూడదు. ప్రభు అందుకన్నాడు, ఏ ఏ సంగతులను నీకు నేను ఆజ్ఞాపించి తిను. ప్రతి ఆదివారం వారు ఏం చేసేవారు? సంఘముగా కూడుకునేవారు. ఆ కూడుకున్నప్పుడు ఏం చేసేవారు? రొట్టు విరిచేవారు. ఎక్కడుంది? ఒక మాట చదువు, అయిపోయింది ముగింపులో. అపోస్తలుల కార్యముల్లో ఏంటి ఏం చేశారంట వారు? ఏంటి? రొట్టు విరిచిరి. ఆదివారం అనేది కూడా ఉంటుంది. తర్వాత ప్రియులారా, ప్రారంభంలోనే ఉంటుంది. చదువుతాం ఒకసారి. రెండవ అధ్యాయము 46వ వచనములో, మరియు వారి ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవునిని స్తుతించుచు దయ పొందిన వారై. అంటే ఆదివారము అంటే ముందు స్టెప్ ఏంటి? ప్రతిదినం. తర్వాత అది ఎక్కడికి వెళ్ళింది? ఆదివారం. ఎందుకు ఆదివారం వెళ్ళిందంటే సెలవు దినం, పునరుద్ధాన దినముగా. ప్రతి దినం కూడుకునేవారు. ప్రతి దినం పనులోకి వెళ్తలేదు, వారానికి ఒకరోజు చేస్తాం. ఏమా ప్రతిరోజు తింటలేదా? తింటున్నాం కదా, వారానికి ఒకరోజు తింటాం. అలాగే ప్రభు శరీరం కూడా ఎలా తీసుకోవాలంట? తీసుకో. ఏ తప్పేముంది? తప్పేమైనా ఉందా? తీసుకోవడం వల్ల తప్పేమైనా ఉందా? లేదే. పవిత్రపరచబడుతున్నాం, ఇంకా దీవెనకరంగా ఉంటున్నాం. కానీ దాన్ని ఎలా మార్చాలంటే ఆదివారం. ఎందుకంటే ఆదివారం ఎంతండి? 20 అదిగో చూసారు, 20వ అధ్యాయము 7వ వచనం. ఆదివారమున మేము రొట్టె విరిచుటకు కూడినప్పుడు. అక్కడ ఏమన్నాడు? ప్రతిదినం ఇంకేంట రొట్టె విరిచిది. ఇంకా డైలీ అందరికీ అవ్వలేకపోవడం వలన ఇప్పుడు ఆదివారం ఏమైంది? అందరము కూడుకుంటున్నాం కదా. ఈనాడే కదా, ఆనాడు కూడా కూడుకునేవారు. అప్పుడు ఏం చేశారంట? ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. ఏం చేశారు? ఆదివారం కూడుకున్నారు. మనం అన్ని లేఖనాల్లో ఉంటేనే మాట్లాడతాం, లేకపోతే మాట్లాడాలి. ఎందుకంటే ప్రతి మాటలో ఎవరు కనబడాలి? క్రీస్తు కనబడితేనే ఆశీర్వాదం. క్రీస్తు కనబడకపోతే ఉందమ్మా? లేదు. అందుకే ప్రతి మాట ఇందులో ఉంది. బైబిల్లో ఉంటేనే చెప్పాలి, లేకపోతే ఆగిపోవాలి. అంతే. అంతకు మించి మనం ఎక్కువగా మాట్లాడడానే ఏమి అధికారం ఎవరికి లేదు ప్రియులారా. అందుకే నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటి ప్రకారముగా చేయుటకు మీరందరూ త్వరపడుడి. వాక్యం మనందరికీ చక్కగా వివరించింది. కాబట్టి ఎలా తీసుకోవాలో, అది ఎంత పవిత్రమైనదో, ఎంత ఆశీర్వాదకరమైనదో ఇవన్నీ కూడా దేవుడు మనకి చెప్పాడు. ఇప్పుడు మన మధ్యలో ఏదుంది? ఆయన శరీరం ఉన్నది, ఆయన రక్తం ఉన్నది. ఏ విధముగా తీసుకోవాలి? ఇప్పుడు అంతేనా? ఇప్పుడు మన ఇష్టం అన్నమాట. ఇప్పుడు నాకు ఆయన చెప్పాడు. ఇప్పుడు మనం ఎలా చేస్తాం, ఎలా తీసుకుంటాం అన్నది మన చేతుల్లో. ఇష్టంగా తీసుకుందామా, భయభక్తులతో తీసుకుందామా, అయోగ్యంగా తీసుకుంటామా అన్నది ఇప్పుడు మన దగ్గరికే అది వచ్చింది. కాబట్టి దేవుడి మాటలు మన వెనుకడిలో దీవించునుగాక.